నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి మత్స్యకారుల సంక్షేమంతో పాటు ఉపాధి అవకాశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా మేయర్ గంగాడ సుజాత రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసేందుకు 392.45 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు ఈ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు వలన ఈ ప్రాంత మత్స్యకార గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు చేపల ఉత్పత్తిలో మొత్తం దేశంలోనే 29.1% వాటాతో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు ఇతర రాష్ట్రాలకు మత్స్యకారుల వలసలను నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల సమయంలో అడిగిన వెంటనే 35 బోట్లతో 75 మంది మత్స్యకారులు విజయవాడకు వెళ్లి వారం రోజుల పాటు వరద సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగిందని కలెక్టర్ అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు తమిళనాడు రాష్ట్రం నుండి వస్తున్న సోనా బోట్ల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు ప్రపంచ జనాభాకు మత్స్య ఆహారాన్ని అందిస్తున్న మత్స్యకారుల అభివృద్ధికి వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు మొదటిగా ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరూ కూడా ఈరోజు మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వారికి సుఖమైన జీవితం అనేది కూడా చాలా సంవత్సరాలు కూడా జరిగింది అయినా ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చిన రోజుల్లో కూడా అన్ని విధాల ఇబ్బందులు కూడా రావటం అనేది సబ్సిడీలు కూడా కొన్ని లేకుండా పోవటం అదే మత్స్యకార వృద్ధి అనేది కూడా ఇంకా ఆ ఫండ్స్ రిలీజ్ కావటం అనేది ఆలస్యం కావటం సైక్లోన్ రిలీఫ్ ఫండ్ అనేది సైక్లోన్ టైం పీరియడ్ అప్పుడు కూడా ఒక రిలీఫ్ అనేది కూడా రాకుండా పోవటం అన్నిటికీ కూడా మార్గాలు ఉన్నాయి అన్ని రంగాల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఏ విధంగా ఏ ఫండ్స్ అనేది ఏ విధంగా తీసుకురావాలనే చాలా వరకు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులు ఇంకా కూడా మత్స్యకారులకు ఎక్కువగా చేసుకునే దాని వరకు మంచి అవకాశం ఉన్నది ఎవరు భయపడబడలేదు బాధపడబడలేదు మైగ్రేషన్ గుజరాత్కి వెళ్ళక్కర్లేదు ఒరిస్సాకి ఎక్కర్లేదు మన ప్రాంతాల్లోనే మనం చేసుకునే దానికి ధైర్యంగా కూడా ఇంకా ఉపాధి అవకాశాలు అనేది ఉన్నాయి దయచేసి మత్స్యకారులందరూ కూడా అధైర్యపడకండి మీ ప్రాంతాల్లో ఉండి పనులు చేసుకునే దాని కొరకు ఏ విధంగా ఉన్నాయో చెప్పండి మీకు ఈ రిలీఫ్లు కూడా రావాల్సినవన్నీ కూడా మా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి రావాల్సిన కూడా వృద్ధి ఇంకపోతే సైక్లోన్ రిలీఫ్ అనే దాంట్లో దానికి అక్కడ జరిగిన ఇబ్బందుల వల్ల ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేస్తాం మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలోనే ఉన్నది కాబట్టి ఇంకా సేవ చేసుకునే దాని కొరకు ఎప్పుడు కూడా అవకాశం మీరు కల్పించుకొని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఫిషర్మెన్స్ అక్వా ఫార్మర్స్ అందరికీ కూడా వారికి మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మనకు స్వర్ణ ఆంధ్ర 2047 యాక్షన్ ప్లాన్ విజన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఆ తయారు చేసినప్పుడు కూడా మీ అందరితో కూడా మీటింగ్ ఎక్కువ మంది కూడా వచ్చారు మీ ఒక ఇన్పుట్స్ కూడా ఇచ్చారు ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒక 50 కిలోమీటర్స్ తీర ప్రాంతం ఇక్కడ ఒక 13 విలేజెస్ ఉన్నాయి దాదాపు 50,000 ఫిషర్మెన్ ఉన్నారు ఇక్కడ వారందరూ కూడా మనకు వారు ఒక మంచి భవిష్యం కావాలంటే వారికి ఆర్థికంగా మెరుగుపడాలి దానికి ఒక ప్లాన్ తయారు చేసి ఉన్నాము స్వర్ణ ఆంధ్రాలో భాగంగా ఫిషర్మెన్ ఆక్వా ఫార్మర్స్ మన ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్న వివిధ స్కీమ్స్ గురించి చాలా చక్కగా చెప్పారు వాటి అన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మీకున్న సమస్యల్ని కూడా మనం ఒక్కొక్కటిగా సాల్వ్ చేయడానికి కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు కొత్తపట్నం బీచ్ పాకల బీచ్ దాన్ని ఒక టూరిజం
డెవలప్ చేయడానికి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ నుంచే మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కూడా ఉన్నారు, అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ కూడా ఉన్నారు. వారిద్దరు కూడా చాలా యాక్టివ్గా నాకు డిఆర్సీ మీటింగ్ జరిగినప్పుడే చెప్పారు, మనం ఇక్కడ ఇది టూరిజం మనము ఒక మంచి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకుని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 1978లో ఒక ప్రపంచ మత్స్యకార దినోత్సవంగా మన మత్స్యకారుల్ని గుర్తించుకొని ఈ దినోత్సవం చేసినందుకు అప్పుడు ప్రభుత్వానికి, నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎంతో కష్టం చేస్తూ ఏ పని తెలియకుండా మత్స్య సంపదనే ఆరోగ్యకరమైన ప్రజలకు అందించడం అంటే చాలా ఇష్టంగా భావిస్తుంటారు. అలాగే మనకి ఇప్పట్లో గతం మన మత్స్యకారులందరూ కూడా సబ్సిడీలు కానీ ఏదైనా కానీ అంతకుముందు నాకు తెలిసిన తర్వాత ఏదైనా సబ్సిడీ కానీ తీసుకొచ్చింది, మత్స్యకారులు గుర్తించారు, మత్స్యకారులకి భరోసా కల్పించారు అంటే మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలోనే జరిగింది. ఏదైనా కూడా మత్స్యకార భరోసా ఇంతకు ముందు 10,000 ఇస్తున్నారు. ఆ 10,000ని మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఇప్పుడు 20,000 చేస్తామని చెప్పి హామీలు ఇచ్చున్నారు. వాళ్ళకి 20,000 ఇవ్వాలని మన ఎంపీ గారికి, అలాగే మా సార్ గారికి, అందరికి, మేడం గారికి తెలియపరుస్తున్నానమ్మా. మేము కూడా యానాదులని, కానీ వేట చేపలు పట్టే ఏట తప్పితే ఏది రాదు. నదులలో, ఏరులలో అన్నిట్లలో పట్టుకుంటున్నాము. ఒక సొసైటీ యానాదులనే కాకుండా ఏరులలో, నదులలో పట్టుకునే యానాదులకి లైసెన్స్ కల్పించి వాళ్ళ జీవన ఉపాధికి కల్పించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం గారు. ఒంగోలు నగర పరిధిలోని పోతురాజు కాలువ ఆధునీకరణ పనుల్లో గత వైసీపీ ప్రభుత్వంలో భారీగా అవకతవకలు, అవినీతి జరిగిందని, ఆయా పనులపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ 0 అవర్లో ఈ అంశాన్ని ఎమ్మెల్యే దామచల్ల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోతురాజు కాలువ ఆధునీకరణ కోసం తన విజ్ఞప్తి మేరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 కోట్లు మంజూరు చేశారని అన్నారు. పనులు చేపట్టేలోపు వైసీపీ అధికారంలోకి రాగా 89 కోట్లతో టెండర్లు ఖరారు చేశారని, అనంతరం రివర్స్ టెండర్ల పేరుతో 67 కోట్లతో పనులు చేపట్టి 42 కోట్లు నిధులు ఖర్చు చేశారని అన్నారు. అయితే వాస్తవంగా పనులు పరిశీలిస్తే అందులో 4వ వంతు కూడా జరిగిన దాఖలాలు లేవని, ఈ పనుల్లో వైసీపీ ప్రభుత్వంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఒంగోలు నగర ప్రజలను ముంపు నుంచి కాపాడేందుకు అత్యంత ప్రధానమైన పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు తిరిగి చేపట్టాలని, అందుకు అవసరమైన నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు. ధన్యవాదాలు అధ్యక్ష గారు. మా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో పోతురాజు కాలువ అనేది ఒకటి ఉంది అధ్యక్ష. అది 14-19లో 89 కోట్ల అరువు శాంక్షన్ చేయించాం అధ్యక్ష. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని రీటెండర్ కింద మళ్ళా తక్కువ చేసి 62 కోట్లు చేసి పని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. 3 కాంట్రాక్టులు మార్పించి. దానివల్ల ఈరోజు ఒంగోలులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వర్షం పడితే ఒంగోలు అంతా కూడా మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ మన నారాయణ గారు కూడా ఉన్నారు కాబట్టి మీ పోతురాజు కాలువ మళ్ళా రీటెండర్ పిలిపించేసి అది కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాను. అగ్రహారం రైల్వే గేట్ అండర్ పాస్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. అగ్రహారం రైల్వే గేటు వద్ద ఆర్యూబీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయడంతో 16వ డివిజన్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజలు ఎంపీ మాగుంటను ఆయన కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం, డివిజన్ అధ్యక్షులు ఉంగరాల రవణయ్య, పార్టీ సీనియర్ నాయకులు గొల్లమూడి వెంకటేశ్వరరావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ మాదాసి చంద్ర, అల్లూరి హరి, కూనంశెట్టి చక్రవర్తి, దావూరి శ్రీనివాసరావు, శశి, ఏకాంబరం, సాయి, పలువురు మహిళలు కలిసి మాగుంటను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.
ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అన్ని ఫైనలైజ్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారితో డేట్ చెప్తాను. ఓకే సార్. అసెంబ్లీ సమావేశంలో వెనుకబడిన ప్రకాశం జిల్లాకు ప్రత్యేక అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కోరారు. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో విజయ్ కుమార్ మాట్లాడుతూ నీతి ఆయోగ్ నివేదిక మేరకు రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాతో పాటు మరో 6 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటిస్తూ ఏడాదికి 50 కోట్లు నిధులు కేటాయించాలని చెప్పడం జరిగిందని అన్నారు. గత 7 సంవత్సరాలుగా వెనుకబడిన జిల్లాకు కేటాయించాల్సిన నిధులు కేటాయించలేదని ఆర్థిక మంత్రి ప్రకాశం జిల్లాకు 350 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని విజయ్ కుమార్ కోరారు. Prakasham district has been included in backward district area this year, sir, with the efforts of Honorable Chief Minister, sir. On behalf of Prakasham district, we are very grateful. Sir, I would like to know that since this district has been included this year, the Niti Ayog has said that every year 50 crores they will give to each district. Since it has been included this year, will we get 50 crores for the next 7 years? Like per district they said they will give 350 crores. Because we have started off late and probably because of the mistake of the government or because of oversight, our district was not included as in the backward district. So this year it has been included, and as per the Niti Ayog report, they were giving the 7 districts 50 crores each, 350 crores. So from this year will we get 350 crores for backward district of Prakasham district, sir. And another thing I would like to bring to your notice, as per the discussions in the parliament, they said that the funds were not released properly because 50 crores were what's called utilization certificates have not been given. But since our district, Prakasham district, has started this year and there is no question of giving utilization certificate, we request that since we have started off late, 50 crores may be immediately sanctioned, and the government, I request the government and the Honorable Finance Minister to consider giving the backlog 350 crores as per the Niti Ayog report when it was published. నగరంలో సుందరీకరణలో భాగంగా పట్టణంలో రంగులు వేయించడంతో పాటుగా గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ కోడూరు వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మీడియాతో మాట్లాడారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచనల మేరకు నగరాన్ని సుందరంగా డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. అందులో భాగంగానే ఆక్రమణలు కూడా తొలగిస్తున్నామని, కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్లో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఇప్పటికే తొలగింపులు చేపట్టామని అన్నారు. వ్యాపారస్తులు ఎవరైనా మురుగు కాలువ దాటి ముందుకు రావద్దని తెలిపారు. ముందుకు వచ్చి మెట్ల నిర్మాణాలు చేపడితే వాటిని ఖచ్చితంగా తొలగిస్తామని తెలిపారు. ఇటీవల కొప్పోలుకు చెందిన 3 విద్యార్థులు నీళ్ల ట్యాంకర్ ప్రమాదంలో మరణించడంతో ట్రాక్టర్ల కాంట్రాక్టర్లతో చర్చించామని అన్నారు. ట్రాక్టర్ల డ్రైవర్లు లైసెన్సులు పరిశీలించామని అన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా నడిపితే వారి కాంట్రాక్టులను రద్దు చేస్తామని చెప్పారు. మనకు పట్టణంలో సుందరీకరణ పనులను వేగవంతం చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు కోరటంతో మరి ఆ పనులు గతంలో జరిగినటువంటి టెండర్ ప్రకారము ప్రస్తుతము పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొత్తగా మళ్ళీ టెండర్ కాల్ఫర్ చేస్తున్నాము. పట్టణంలో ఉన్నటువంటి వాల్ పెయింటింగ్స్, అలాగే డివైడర్స్ అంతా కూడా పెయింటింగ్ వేయించడము, దాంతోపాటుగా గ్రీనరీ కూడా డెవలప్ చేయడానికి ఏజెన్సీల వాళ్ళని పిలుస్తున్నాము. అది కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా మేము ఈ పెయింటింగ్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఎలిజిబుల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళని
టెండర్ కాల్ఫర్ చేసి వాళ్ళ ద్వారా మరి పట్టణ సుందరీకరణ అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా డిసెంబర్ ఆఖరి నాటికి పూర్తి చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నాము. ఇక దీంతో పాటుగా పట్టణంలో అనేక చోట్ల మరి మన కూరగాయల మార్కెట్లో అనేక ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా మా టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్ అంతా కూడా గుర్తించి వాటిని తొలగించే కార్యక్రమం చేపడుతున్నాం. పట్టణంలో ఉన్న ప్రజలందరికీ, వ్యాపార సంస్థల వారందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏమిటంటే, ఎవరు కూడా ఈ నిబంధనలను దాటి వాళ్ళు డ్రైనేజ్ దాటి ఇటువైపున ర్యాంపులు కట్టుకోవడము, స్టెప్స్ వేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. ట్రాఫిక్ అంతరాయంగా ఎక్కడైనా ఉన్నా కూడా వాటిని తొలగిస్తున్నాం. చాలా చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరికీ, వ్యాపార సంస్థలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఎవరు కూడా నిబంధనలు అతిక్రమించవద్దని చెప్పేసి వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా నిబంధనలను అతిక్రమించి వారు ఎంక్రోచ్మెంట్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా వాటిని తొలగించడం జరుగుతుంది. పట్టణంలో ట్రాఫిక్ ఇష్యూ లేకుండా ప్రజలకు కంఫర్ట్గా రవాణా జరిగేటట్లుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం. అట్లాగే ట్యాంకర్ల డ్రైవర్లకి లైసెన్స్ లేకుండా నడుపుతున్నారని ఒక బయట నానుడు ఉంటుంది. అంటే యూనిఫామ్ లేకుండా లుంగీల మీద డ్రైవింగ్ చేయటం, స్పీడ్గా వెళ్ళటం, దాని కారణంగానే కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పంటున్నారు. ఇప్పుడు మన టెండర్లన్నీ మనం పిలుస్తున్నాం కాబట్టి ఎట్లా నిబంధనలు? ఇది కాంట్రాక్టర్ ద్వారా వాటర్ ట్యాంకర్స్ రవాణా జరుగుతుంది. సో కాంట్రాక్టర్స్ కూడా చెప్పాము, ఎక్కడ కూడా లైసెన్స్ లేని వాళ్ళని అలౌ చేయడం జరగదు. అలాంటిది ఏదైనా వస్తే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. రీసెంట్గా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మేము చెక్ చేశాము. అతనికి లైసెన్స్ ఉంది, తర్వాత ఆ వెహికల్కి కూడా ఆర్టీఓ పర్మిషన్ ఉంది. ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ ఒకసారి తనిఖీ చేసి అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్కి కూడా తెలియజేశాము. ఇలాంటివి నిబంధనలు అతిక్రమించి ఈ రవాణా చేస్తే మాత్రము ఆ కాంట్రాక్ట్ కూడా రద్దు చేయడం జరుగుతుంది. పేర్నమిట్టలోని తాగునీటి చెరువు పరిసర ప్రజలకు ఇబ్బంది లేకుండా బీపీసీఎల్ పైప్ లైన్ నిర్మాణానికి ఉన్న అవకాశాలు పరిశీలించాలని జేసీ గోపాలకృష్ణ సూచించారు. కృష్ణపట్నం పోర్టు నుండి హైదరాబాద్కు చేపడుతున్న లైన్ పేర్నమిట్ట చెరువులోంచి ప్రతిపాదించడంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ చొరవతో ప్రకాశం భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ 194 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తాగునీటి చెరువులోంచి పైపు లైన్ వేయటం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటి అవసరాలకు ఈ చెరువు ఎస్ఎస్ ట్యాంకుగా వినియోగించుకునే అవకాశం ఉందని అన్నారు. పైపు లైన్కు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని కోరారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల అభ్యంతరాలు, భవిష్యత్ అవసరాలు, చట్ట నిబంధనలను పరిగణలోకి తీసుకుని చెరువులోంచి పైపు లైన్ వేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని బీపీసీఎల్ ప్రతినిధులకు జేసీ స్పష్టం చేశారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఎస్ఏసి శ్రీదేవి, తహసీల్దార్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Otherwise also it's purely a residential area. It's one of the most growing residential areas. Environment Certification Committee 2021 itself, they rejected it saying that this is an urban area, plots are already there, and they refused to descale that, reduce the registration prices, saying that these plots are there in the urban area. To notice also is that when laying a pipeline, purposely they have gone into areas where nobody has converted in the pipeline process. So taking all these things into consideration, and more specifically the tank, and there is a clear way of slightly going ahead, going the residential area lo ee pipeline kuda konచెం దూరం ఉండొచ్చు. So taking all this into account, I request everybody, sir, and the complete green highway from Krishnapatnam to Hyderabad. And they are only credit of the code MLA garu. Municipal corporation limits to so akkada ma mission move avuthu rain kuda positive cars. ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో ఒంగోలు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అసోసియేషన్, ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వచ్చి తదుపరి సుబ్బారావు. ముందుగా అసోసియేషన్ జెండాను గౌరవ అధ్యక్షులు మారెల సుబ్బారావు ఆవిష్కరించారు. టీవీ రూపకర్త జాన్ లోగి బెయిడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ మెకానిక్ శివకుమార్ను సత్కరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గంటెనపల్లి శ్రీనివాసరావు, అసోసియేషన్ అధ్యక్షులు నరసింహారావు, ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహరాజు, ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి కె చిరంజీవి, హుస్సేన్ బాషా, సురేష్ కుమార్, బుజ్జి, వెంకటేశ్వర్లు, జయరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. టీవీని కనిపెట్టిన జాన్ లోయిడ్ బెయిడ్ జన్మదినోత్సవం సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. టీవీ మెకానికలుగా, టీవీ సేల్ చేసేవాళ్ళుగా ఎంతోమంది దీని మీద జీవనోపాధి పొందుతున్నారు. కానీ ఇవాళ టెక్నీషియన్ సంబంధించి ఎన్నో సమస్యలు ఇవాళ సమాజంలో ఉన్నాయి. ఇవాళ ఎన్నికైన ప్రజాప్రతినిధులు టెక్నీషియన్కి అవసరమైన కాంప్లెక్స్ నిర్మాణం కానీ వాళ్ళ యొక్క ఎక్కువ కాలం పనిచేయలేదు కాబట్టి 50 సంవత్సరాలకే పెన్షన్ వచ్చే విధంగా ఉండాలని, వాళ్ళ కుటుంబానికి ఆరోగ్య బీమా రావాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గతంలో చాలామందికి చెప్పున్నాం. కొత్త ప్రభుత్వం ఈ యొక్క మా యొక్క కోరికలు నెరవేరుస్తూని ఆశలో ఉన్నాం. రాష్ట్రంలోని టెలివిజన్ మెకానికల్కి అందరికి కూడా సిఐటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ ఏ విధంగా పోయిందనేది మనం అర్థమవుతా ఉంది. ఏఐ టెక్నాలజీ అనేది ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ముందుకు వచ్చిన అంశంగా కనపడతా ఉంది. అలాంటి టెక్నాలజీ రంగంలో మన మెకానిక్లు అందరూ పనిచేయడం చాలా సంతోషకరం. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెక్నాలజీ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయట్లో చాలా వెనకబడతా ఉన్నాయని చెప్పి అనుకుంటా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు లేని పరిస్థితి కనబడతా ఉంది. అలాగే 50 సంవత్సరాల తర్వాత పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలాగే వాళ్ళ పిల్లలకు కానీ లేకపోతే ఇతర వైద్య సౌకర్యం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కల్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఒకే విధంగా పనిచేసుకునే కాంప్లెక్స్ కూడా ఒకటి ఏర్పాటు చేసి టూల్ కిట్స్ కూడా చాలా తక్కువ ధరకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టెలివిజన్ డే దినోత్సవ సందర్భంగా మా మెకానిక్ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మేము చేసే వృత్తిలో దృష్టి లోపం వస్తుంది, అందరూ పని చేసుకోలేరు కనుక మాకు 50 సంవత్సరాలకి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎంతోమంది వర్కర్లకి సొంత గృహాలు లేకుండా ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళకి ఇల్లును ఏర్పాటు చేయవలసిందిగా కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా గతంలో మేమందరం కూడా ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి గత ప్రభుత్వాలను కోరాము. కానీ ఎవరు మా మొరను ఆలకించలేదు. ఇప్పుడు ప్రభుత్వాలకి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారైనటువంటి దామచర్ల జనార్దన్ గారికి కూడా తెలియపరుస్తున్నాం. ఆయన చేసిన ఆ టెలివిజన్ వల్ల చాలామంది చాలా కుటుంబాలు ఈరోజు వృత్తిగా స్వీకరించి ఒక ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారండి. మా టెక్నీషియన్ల సోదరులందరికీ చాలామందికి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ రకరకాల కార్యక్రమాల్లో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఎవరు మనల్ని పట్టించుకోవటం లేదు. ఇక నుంచైనా కొత్త గవర్నమెంట్ అయినా కానీ మా సమస్యల్ని స్వీకరించి మాకేదైనా తగిన సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నామండి. చిన్నతనం నుండి విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు నారాయణ విద్యాసంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో నారాయణ విద్యాసంస్థల ప్రకాశం జిల్లా జోన్ మాస్టర్ ఆర్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన అనేక కళాకృతులు ఆకట్టుకున్నాయి. విద్యా సంస్థలు ర్యాంకుల కోసం పోటీ పడుతున్న ఈ కాలంలో కేవలం చదువు ఒక్కటే కాదు, విద్యార్థులలో అనేక ప్రతిభా పాఠవాలు దాగి ఉంటాయని, వాటిని వెలికి తీసినప్పుడే వారు సమాజంలో నిర్భయంగా నిర్భీతిగా బతుకుతారని డీఎస్పీ అన్నారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందని, దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే వారు అన్ని రంగాల్లో ముందుంటారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమం నారాయణ విద్యా సంస్థలు ప్రకాశం జిల్లా జోన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సాఫ్ట్ సిల్క్ అసిస్టెంట్ మేనేజర్ సాదిక్, ఏజీఎంలు పెద్దిరెడ్డి, మన్నం శ్రీనివాసరావు, వేదవతి, ఆర్ఎస్టీ జీవన్, ప్రిన్సిపాల్ కిరణ్, జనరల్ మేనేజర్ జి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీవన్ గారు వాళ్ళని బయటకు వచ్చామని. Now I am going to tell about climatic conditions of places I have visited. Kulu Manali. Kulu Manali is popular tourist place. ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి ఒంగోలుకు మాస్టర్ ఆరేటర్ కాంపిటీషన్కు వచ్చినటువంటి పిల్లలందరికీను వారి తల్లిదండ్రులకు నా అభినందనలు. అట్లాగనే ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేసినటువంటి నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం వారికి, తర్వాత వారి సిబ్బందికి, డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపాల్స్ వారి సిబ్బంది అందరికీ కూడాను ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఫస్ట్ యాన్యువల్ ప్రోగ్రామ్ కింద మా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రకాశం జిల్లాలో క్లాస్ 1 గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 9 వరకు పిల్లలకి మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ అనే ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేశాం సార్. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ లెవెల్ బ్రాంచ్ లెవెల్లో జరుగుతుందండి, సెకండ్ లెవెల్ ఏజిఎం లెవెల్లో జరుగుతుంది, థర్డ్ లెవెల్ గ్రాండ్ ఫినాలే అంటే ప్రకాశం జిల్లాలో బ్రాంచ్ లెవెల్లో ఏజిఎం లెవెల్లో బాగా పర్ఫామ్ చేసిన ఫైనలిస్ట్ అందరూ ఈరోజు ప్రకాశం జిల్లాలో అన్ని టోటల్ 11 బ్రాంచెస్ నుంచి మా పార్టిసిపేట్ చేస్తూ ఈరోజు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఈ పర్ఫార్మెన్స్లో We are very proud and happy actually to take part in this event, and not only studies, the school is also concentrating on extracurricular activities, and it is very helpful for the kids to develop their soft skills, communication skills, etc. And in tomorrow's competitive world, not only studies, the children needs to have these soft skills also in order to achieve more. ఒంగోలు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అతిపెద్ద గర్భాశయ కణితిని తొలగించారు. దర్శి ప్రాంతానికి చెందిన ఒక మహిళ గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్కు వచ్చి డాక్టర్ చాపల శాంతకుమారిని సంప్రదించడంతో మహిళ గర్భాశయంలో ఉన్న అతిపెద్ద అండాశయ కణితిని ఆపరేషన్ ద్వారా తొలగించారు. కణితి 7 కేజీల బరువు ఉందని డాక్టర్ శాంతకుమారి తెలిపారు. ఆపరేషన్ అనంతరం మహిళ త్వరగా కోలుకుని ఆరోగ్యం కుదుట పడడంతో డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు. ఒక మహిళ తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్కి శ్రీరామ్ హాస్పిటల్కు రావడం జరిగింది. తన పొట్ట అనేది 8 నెలల గర్భిణీలాగా బాగా ఉబ్బిపోయి ఉంది. తనకు పరీక్షలు చేసి చూడగా తనకు పెద్ద అండాశయం నుంచి పెద్ద కణితి వచ్చింది అనేసి తెలియడం జరిగింది. దాన్ని మేము ఆపరేషన్ చేశాము. ఆపరేషన్ చేసి తీసేసినాక అది దాదాపు 7 కేజీల బరువు అనేది ఉంది. ఆపరేషన్ చేసినాక తను బాగా రికవర్ అయ్యి తను డిశ్చార్జ్ కూడా అయిపోయింది. ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లు మా హాస్పిటల్లో ఎన్నో చేస్తుంటాము. అలాగే ప్రతి నెల మొదటి గురువారము మన హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా స్కానింగ్, అలాగే రాయితీపై వైద్య పరీక్షలు అనేవి చేస్తాము. మిగతా ఎముకల పటుత్వ పరీక్ష, అలాగే థైరాయిడ్ పరీక్ష, షుగర్ పరీక్ష ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తాం. మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెంలోని హైవే సిటీ వెంచర్లో ఈ నెల 24న నిర్వహించనున్న కమ్మవారి కార్తీక వనభోజన మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కమ్మ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ అన్నారు. కర్నూలు రోడ్లోని లాస్య గ్రాండ్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. నగరంతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రత్యేక పూజలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కామెపల్లి సీతారామయ్య, నాయకులు కాట్రగడ్డ రఘు ప్రదీప్, అలా హనుమంతరావు, గార్లపాటి శ్రీనివాసరావు, సిహెచ్ వెంకటేశ్వర్లు, పావులూరి బసవయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది మన వనభోజనాలకు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందాక సార్ చెప్పినట్టు, సుబ్బారావు చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన 50 మంది కాకుండా మరో 50 మంది, తలో 100 మందికి ఈ సమాచారం పర్సనల్గా వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ చెప్పి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించండి. మనమేం భేషజాలకు పోకుండా తప్పేం లేదు, పిలిస్తే ఇది అందరి ఫంక్షను. ఎవరికి తోచిన వాళ్ళు, ఎవరికి చుట్టాలున్నా, ఫ్రెండ్స్ ఉండా, వాళ్ళ ఫ్యామిలీ ద్వారా
ఇలా వనభోజనాలు గెట్ టుగెదర్ లాగా చెప్పండి ఈ 3 రోజుల్లో. అలాగే ఈ 24వ తారీఖు అయినాక మళ్ళీ మనం ఒకసారి విజయోత్సవ పెట్టుకుని అలాగే తర్వాత ఏం చేయాలో మన అందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఈ కార్తీక వనభోజనాలని రేపు 24వ తేదీ ఆదివారం వెంకటరాజుపాలెంలో ఎదురుగా ఉన్నటువంటి హైవే సిటీ అనేటువంటి ఒక క్యాంపస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 10,000 మందితోటి భారీగా ఈ వనభోజనాల కార్యక్రమం జరుగుతుంది. గత 4-5 సంవత్సరాలుగా ఈ కరోనా వలన కానివ్వండి, లేకపోతే వివిధ కారణాల వలన ఈ కమ్మ సోదరులందరూ కూడా ఒక చోటకి సమావేశం కాలేకపోయారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని కేవలం ఇక్కడ ఉన్నటువంటి సభ్యులే కాకుండా ఈ నగరంలో ఉన్నటువంటి ఈ కమ్మ సోదరులే కాకుండా మనకి జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ కూడా కమ్మ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరికీ కూడా ప్రార్థిస్తాము. మరి ఎంతో అంగరంగ వైభవంగా ఈ కమ్మవారి వనభోత్సవ మహోత్సవాన్ని ఏర్పాటు చేయాలనుకున్న పరిస్థితుల్లో అదే స్థాయిలో కమిటీ వారందరూ పనిచేయడం జరిగింది. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. కమ్మవారు అందరూ కూడా ఈ కార్తీక మాసంలో చేసుకోవాల్సిన ఒక గొప్ప పండుగ అని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఆహ్వానంగా భావించి జిల్లాలోని కమ్మ సోదరి మనందరూ కూడా రావాల్సిందిగా, కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుచూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాను. ప్రతి ఒక్క గ్రామానికి కూడా బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫోన్లో కానివ్వండి, వాట్సాప్ ద్వారా కమిటీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మీడియాలో కూడా ఈ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచూ ఉన్నాను. 24 ఆదివారం మన వెంకటరాజుపాలెం దగ్గర మన కమ్మవారి వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా రావాలి. అందరూ అంటే ఇక్కడ మనకి ఎటువంటి సంఘాలు ఏమీ లేవు, అంతా ఒకటే, అందరం కలిసి చేసుకుంటా ఉన్నాం. సో అందరూ కలిసి వనభోజనాలని బాగా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటా ఉన్నాను. అట్లానే కమ్మవారి సేవా సమితి మన మెయిన్గా దేనికంటే ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న పిల్లల చదువులకి, తర్వాత అట్లానే హాస్టల్ కట్టి అట్లా సర్వీసెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ మంచి ఉన్నత స్థితికి రావాలని, చదువుల్లో కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కరూ నిలదొక్కోవాలన్న ఉద్దేశంతో ఈ కాకతీయ సేవా సంఘం ఏర్పడింది. పుష్యమి నక్షత్రాన్ని పురస్కరించుకొని గురు పుష్య యోగం సందర్భంగా ఒంగోలులోని శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘంలో మహాలక్ష్మి సాధన హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. విశేషంగా తరలివచ్చిన భక్తులు హోమగుండం చుట్టూ ఆసీనులై మంత్రపూర్వకంగా మహాలక్ష్మి సాధన హోమాన్ని జరిపించారు. సకల ప్రాణకోటి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. सकल ह्रीं श्रीं ओम स्वाहा శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కష్టపడి కొండలు ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలం. జీవితంలో కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం.